जोहार कवयित्री मल्लमांबा, जोहार कवयित्री मल्लमांबा, जोहार कवयित्री मल्लमांबा, जोहार कवयित्री मल्लमांबा। जय मल्लमांबा, जय मल्लमांबा, जय मल्लमांबा, जय मल्लमांबा, जय मल्लमांबा, जय मल्लमांबा। रचयित्री मल्लमांबा देवी के जय, रचयित्री मल्लमांबा देवी के जय, रामायण रचयित्री मल्लमांबा देवी के जय, उम्मर संघानिके जय, शालवाहन संघानिके जय, उम्मर संघानिके जय, शालवाहन संघानिके जय, उम्मर संघानिके जय, शालवाहन संघानिके जय, उम्मर संघानिके। तीन ले मीटिंग मीटिंग सर అందరూ ఇట్లా చూడన్నా. ఈరోజు అలంనేరు పురపాలక పరిధిలో కుమ్మర సంఘం తరఫున మల్లమాంబ జయంతి సందర్భంగా ఈరోజు మన ఈ పురపాలక సంఘ పరిధిలో ఆఫీసులో మన గౌరవ కౌన్సిలర్లు అలాగే కుమ్మర సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం. ఎందుకంటే ఆమె 1444లో పుట్టి 1530లో చనిపోయింది. అంటే ఆమె 90 సంవత్సరాలు బతికింది. ఆమె పేరుతో రామాయణం, మొల్ల రామాయణం అనేది రచించడం జరిగింది. అప్పుడు సంస్కృతంలో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆమె ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర పల్లె, అక్కడ జన్మించిన ఆమె. అందులో మన ఆంధ్రప్రదేశ్కు మనకెంతో గౌరవ కారణం. అందులో మనకు దగ్గర జన్మించినందువల్ల అప్పుడు కాకతీయుల కాలంలో ఆమె జన్మించింది. అటువంటి పరిస్థితుల్లో అందులో మహిళగా ఉండి ఒక రామాయణాన్ని రచించి తక్కువ పీరియడ్లో కూడా రచించి ఇంత ప్రసిద్ధి చెందినటువంటి భారతీయులు ఆమెకు ఎప్పుడూ కూడా మనం అందరం కూడా రుణపడి ఉండాలి. అందులో అట్లా తెలుగు కవుల్లో ఆమె కూడా ఒక మంచి దేశవ్యాప్తంగా ఆమెకు ఒక గుర్తింపు అనేది ఉంది. కాబట్టి ఆమె ఈరోజు జయంతి జరుపుకోవడం అందరికీ కూడా కుమ్మర సంఘం నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. పుర ప్రజలందరికీ ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం వచ్చేసి కుమ్మరి మల్లమాంబ గారికి ఈరోజు జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ లాంఛనంతో చేయడం జరిగింది. దానికి మన కమిషనర్ గారు ఎంతో సహకరించారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో మల్లమాంబ గారికి వచ్చేసి 5 రోజుల్లో సంస్కృతంలో రచించినటువంటి వాల్మీకి రామాయణాన్ని కేవలం 5 రోజుల్లో సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో రచించిన మొట్టమొదటి కవితా మహేత్రి. ఆమెకు కొన్ని వందల సంవత్సరాలుగా స్థానమానం దక్కలేదు. ఈ 20 సంవత్సరాల్లో ప్రభుత్వం ఆమెను గుర్తించి ఆమె చేసిన సేవకు గాను ఆమె పేరున ఈ జయంతి రోజు జరుపుకోవడం చాలా ఆనందం. దీనికి మా కుమ్మర సభ్యులందరి తరఫున, మా సంఘాలన్నింటి తరఫున ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్స్. జై మల్లమాంబ, జై మల్లమాంబ, జై కుమ్మరి, జై కుమ్మరి, జై శాలివాహన, జై ప్రజాపతి, జై జై శాలివాహన.